మా వాళ్ళందరూ కలిసి ఈ రోజు ల్యాబ్ లో పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే చేసేసారు. హలో మా అందరికి, ఈరోజు మాకైతే హార్టికల్చర్ ల్యాబ్ అన్నమాట. సో అందరం ఇంకా ల్యాబ్ కి అయితే వచ్చేసాము. ఇంకా మాకైతే జామ్ ప్రిపరేషన్ అని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది. సో మేమే నేచురల్ గా జామ్ అయితే ప్రిపేర్ చేయాలి, ఏ కెమికల్స్ ఇంకా కలర్స్ అయితే యూజ్ చేయకుండా. ఇంక ఇక్కడ కనపడుతున్న ఈ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఫ్రూట్స్ టేస్ట్ గా లేవో కనుక్కునే దానికైతే యూజ్ చేస్తారు. ఎలా అంటే ఆ ఫ్రూట్స్ లోని వాటర్ తీసి దానిపైన వేసి ఇలా పెట్టుకొని చూస్తే ఆ స్కేల్ ను బట్టి ఫ్రూట్స్ టేస్ట్ గా లేవో తెలుస్తాయి. ఇంకా మా వాళ్ళందరూ కష్టపడి ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటే నేను మా మహేంద్ర గారు కలిసి అయితే తింటూ ఉన్నాం పక్కన చేరి. ఇంక మేము ఒకటే అనుకుంటే మా తులసకు కూడా ఫ్రూట్స్ ఎక్కడెక్కడ తింటూ ఉంది కట్ చేసినవన్నీ. సరిపోయారు ఇద్దరును. ఇంక మా జగదీష్ ఆడైతే ఏకంగా జామ్ ప్రిపరేషన్ చేసేదానికి ఇండక్షన్ స్టవ్ ఎత్తుకుని వచ్చేసాడు. అట్లుంటది మనతోని ముచ్చట. ఇంక ఈ సునేరి అయితే వర్క్ చేసేది తక్కువ, కెమెరాకి ఫోజ్ ఇచ్చేది ఎక్కువ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంక మొత్తానికి ఫ్రూట్స్ అని ఇలా కట్ చేసి దాన్ని వాటిని మిక్సీకి అయితే వేసారు, ఇలా పేస్ట్ లాగా చేశారు. ఇంకా ఆ పేస్ట్ లోకి 1/2 kg షుగర్ వేసి దాన్ని ఒక అరగంట అయితే తిప్పుతూ ఉన్నారు. ఇదైతే నీట్ గా ఒక 1/2 hour దాకా తిప్పాలన్నమాట. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా ప్రసాద్ గారు అయితే ప్లేట్లు వేసుకుని ఆ జామ్ నాకేసాడు, టేస్ట్ బాగుందని చెప్తున్నాడు. ఇంకా మా జాను అయితే అందరికి ఆ జామ్ తీసుకుని బ్రెడ్ మీద అయితే ఇచ్చింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సరే అయితే మా ఉంటాం మరి.